ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అటు పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. అయితే వీవీప్యాట్ల మీద ఈవీఎంల మీద సందేహాలు పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. వీవీప్యాట్లలో 7 సెకండ్ల బదులు కేవలం 3 సెకండ్లు మాత్రమే డిస్ప్లే వస్తుందని సాక్షాత్తు కొంతమంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో అనేక మంది చెప్తున్నారు. అలాగే ఈవీఎంల మీద అనేక సందేహాలు లేవనెత్తున్నారు. 5% కాకుండా 50% వీవీప్యాట్లని లెక్కించాలి అని చాలా గట్టిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తంగా దీని మీద ఆయన అనేక పార్టీలను కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వీవీప్యాట్లు వచ్చిన తర్వాత కూడా ఎందుకు పార్టీలకి కొంతమంది నాయకులకి సందేహాలు వస్తూ ఉన్నాయి? దీనికి పరిష్కారం ఏంటి? ఎన్నికలు పారదర్శకంగా జరిగాయన్న నమ్మకం అయితే ప్రజలకు కలగాల్సిన అవసరం ఉంది. దాన్ని కలిగించాల్సిన బాధ్యత ఎవరిదన్న దాని మీద ఇవాళ స్వతంత్ర భారతం చర్చను చేపట్టింది. చర్చలో మనతో పాటు శ్రీ వివి రావు గారు, ఎన్నికల సంఘం నిఘా వేదిక, అలాగే ఈవీఎంల పనితీరు మీద దశాబ్దాలుగా పోరాడుతున్నటువంటి స్వచ్ఛంద సంస్థ అధిపతి, అలాగే రవీంద్ర గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, శ్రీ రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, విజయవాడ స్టూడియో నుంచి మనతో అందుబాటులో ఉన్నారు. ముందుగా దయాకర్ గారితో స్టార్ట్ చేస్తాను. దయాకర్ గారు, మీరు మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు. విచిత్రంగా తెలంగాణలో ప్రాబ్లం వచ్చిన 2-3 మీద ఒకటి నాకు తెలిసి స్పష్టంగా ఆ రోజు కౌంటింగ్లో మేమందరం కూడా ఉన్నాం. డిబేట్లో ఎక్కడైతే మీకు ఒక 17 చోట్ల ఈవీఎంలు మొరాయించి అన్నారో కౌంటింగ్ అప్పుడు, వాటికి సంబంధించిన వీవీప్యాట్ మెషిన్సే బ్యాటరీ ఏదో డౌన్ అయింది, అవి రాలేదని మొత్తం కొంచెం గందరగోళం జరిగింది. మీరు కంటెస్ట్ చేసినప్పుడు వీవీప్యాట్లు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి, ప్రతి బూత్లో ఓటు వేసినప్పుడు. ఇప్పుడు ఇవాళ ప్రధానంగా చర్చ ఈవీఎంలు తీసేయాలి అన్నది ఒక చర్చ అయితే, ఈ వీవీప్యాట్లో స్లిప్పులు ఎంత లెక్కించాలి, అలాగే వీవీప్యాట్లో మనం వేసిన సింబల్కే పడుతున్నదా? 1-2 చోట్ల ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఒకటి నొక్కితే అందులో ఒక సింబల్ కనపడుతుందని చెప్పి, అవి నిజమా కాదా, ఆధారాలు ఉన్నాయా లేదా అన్నది ఒక అంశం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు స్వయంగా నేనే చూడలేదు, ఏం పడిందో నాకు కనపడలేదని అన్న పరిస్థితి ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఎన్నికల సంఘం బాధ్యత పారదర్శక ఎన్నికలు, నమ్మకమైన ఎన్నికలు, ఇవి 2 చేయించాల్సిన బాధ్యత దానికి ఉన్నది. ఎస్, దీనికి మోడీ గారికి, దీనికి చంద్రబాబు గారికి, దీనికి మా రాహుల్ గాంధీ గారికి, లేకపోతే మన ఉన్న ఎవరమైనా కూడా దానికి బాధ్యులం కానే కాదు. ఎలక్షన్ కమిషనే బాధ్యత. ఎలక్షన్ కమిషన్ ఎవరైతే కంటెస్టెంట్ ఉంటారో తన అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికలు సజావుగా జరిగేలా తనకు అన్ని విశేషాధికారాలు అన్నీ ఇచ్చినాం. మనం జ్యుడిషియరీ పవర్ ఇచ్చినాం, దానికి ఎగ్జిక్యూటివ్ పవర్ ఇచ్చినాం, పోలీస్ పవర్ ఇచ్చినాం, అవసరమైతే పరిపాలన పూర్తిగా చేతుల్లోకి తీసుకునే పవర్ కూడా మనం ఇచ్చినాం. దురదృష్టవశాత్తు ఇవాళ దానికి అవన్నిటిని ఆపాదించిన టిఎన్ శేషన్ గారు ఈరోజు చనిపోవడం దురదృష్టకరం. వారి భార్య నిన్న చనిపోయిన ఒక రిఫార్మర్ శేషన్ గారు లాంటి ఒక నిజాయితీపరుడైన ఎన్నికల కమిషనర్ ఈ దేశానికి నేతృత్వం వహించినందుకు మనం అందరం కూడా గర్వపడాలి. అంటే మోర్ దాన్ ది గవర్నమెంట్. అది ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి, ఒక XYZ పదవులు ఉన్న వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఈ దేశానికి ఒక పవిత్రమైన నాయకత్వాన్ని అందించే ఒక స్వీయ బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకున్నది. సరే, గతంలో మనం ఓటు కాస్టింగ్ కొరకు బ్యాలెట్ ఎంచుకుంటే అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి కాబట్టి ఈవీఎం ఎంచుకున్నాం. ఈవీఎం తప్పు కాదు. ఈవీఎంలో జరుగుతున్న అక్రమాలు జరగడానికి అవకాశాలు ఉన్న దగ్గర రిడ్రెస్ చేసుకోవాల్సిన బాధ్యత ఈసీదే, రాజకీయ పార్టీలది కానే కాదు. ఎవరైనా ఏదైనా ఆరోపణ ఎలక్షన్ కమిషన్ మీద చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ దానికి సమాధానం చెప్పడే. ఒక చిన్న మాట మీకు, ఇప్పుడు ఎవరైనా ఆరోపణ చేయొచ్చు అంటే ఆరోపణల హేతుబద్ధత, వివరాల సేకరణ, నిజాలతో సంబంధం లేకుండా మీరు ఓడిపోయారు కాబట్టి నేను చెప్పట్లా, మీరు ఏ కారణంగానే ఓడిపోయి ఉండొచ్చు, ఈ లోపం వల్ల ఓడిపోయింది, దానిలోకి వెళ్ళట్లా. కానీ ఉదాహరణకి ఈవీఎంలు పనిచేసేదాన్ని మీద స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 30% ఈవీఎంలు పనిచేయలేదని ఉదయం 10:30కే ఈసీకి లెటర్ రాశారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో. ఇవాళ సాక్షాత్తు చీఫ్ ఎలక్షన్ కమిషనరు 45 ఈవీఎంస్ మాత్రమే ప్రాబ్లం వచ్చినాయి, 45 మేము రీప్లేస్ చేసాం, 45,000లో 45 రీప్లేస్ చేసామన్నారు. ఖచ్చితంగా చాలా చోట్ల కొంత డిలే అయ్యుండొచ్చు, 1 గంట, 2 గంటలు, 2-3 గంటలు, 4 గంటలు, అది ఎంత అయిందని నాకైతే తెలియదు, నేను చూడలే. కానీ ఇద్దరు చెప్పిన స్టేట్మెంట్కి మన అక్కడ ఏపీ ద్వివేది గారు చెప్పింది 300 చిల్లర ఈవీఎంలు ప్రాబ్లం అంటే మొరాయించినాయి, టైం డిలే అవుతున్నది, 45 అయితే చెడిపోయినాయి అని చెప్పి అన్నారు. ఆయన రీప్లేస్ చేసేవారు. ఇంత గ్యాప్ 30% అంటే దాదాపు 10,000 పైగా ఈవీఎంలు పనిచేయలేదని ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇక్కడ మీరు అన్నది ఒక పాయింట్. నా పాయింట్ ఏంటంటే
ఈవీఎంలు ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిందే, వాటి పనితీరు ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిందే, ప్రజలకి వాటందరికీ ఈసీ కూడా జవాబుదారీగా ఉండాల్సిందే, దానిలో సందేహం లేదు. కానీ ఈసీ మీద బురద జల్లే కార్యక్రమం పూర్తిగా ఎవరు ఓడిపోయినా ఏ కారణంగా అయినా సరే, ఇప్పుడు మీరు ఓడిపోయిందని మీరు చెప్పి ఉండొచ్చు, లాజిక్ ఉండొచ్చు, ఎవరు ఓడిపోయిన దేశంలో ఈవీఎంలు పనిచేయలేదు, ఎన్నికల సంఘం మీద బురద జల్లేస్తే అది పరిష్కారం. ఇది సెన్సిటివ్ అంశం. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా అంటే అందరు కూడా కొంచెం అకాడమిక్ ఉండే మాట్లాడేటోళ్ళే ఉన్నారు, కొంచెం మంచిగానే చర్చ. డెఫినెట్గా ఇప్పుడు తన ఈవీఎం వల్ల ఓడిపోయిన అభ్యర్థి ఈసీ మీద కంప్లైంట్ చేసినంత మాత్రాన ఓడిపోతుండు కాబట్టి ఈయన కంప్లైంట్ చేస్తుండని ఒక అభిప్రాయానికి రావడం కూడా తప్పు, కరెక్ట్ కాదు. ఎస్, నాకు నీ బాధ్యత ఏంటంటే నన్ను నమ్మించాల్సిన అవసరం కాదు, నువ్వు ప్రజల్ని కూడా కన్విన్స్ చేయాలి కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 45,000, 4,500, 445. ఇది తేల్చాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆయన ఒకటి చైర్మన్, ఆయన మనిషే, మానవాతీతుడు ఏం కాదు, ఆయన కూడా తప్పులు చేయగలడు, తప్పును సమర్థించగల సత్తా ఉన్న నాయకులు మన తెలంగాణలో సారీ కూడా చెప్పింది కదా, తప్పు జరగదని అంటారు. ఇక్కడ ఇప్పుడు 25 లక్షల ఓట్లు పోలేదు, బల్లా గుద్ది వాదించాడు కదా ఇక్కడ రజత్ కుమార్. ఇప్పుడు తప్పు జరిగింది, తర్వాత సారీ చెప్పడం కాదు. ఇప్పుడు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ఇప్పుడు 23 వరకు మనకు దాదాపు నెల రోజులు ఉన్నాయి కదా, 45 చెడిపోయినాయా, 4,500 చెడిపోయినాయా? చంద్రబాబు గారు అసత్యారోపణలు చేస్తారు, ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. మీకెందుకు భుజాలు దడుముకుంటున్నారు కొన్ని పార్టీలు? ఓకే, కాలేదు, మంచిగా అయింది, 80% ఓట్లు పడ్డాయి అంటోనికి ఎక్కడిది, నీకెక్కడిది ఆ హక్కు? ఓకే, అంటే హక్కు అంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మంచిగా జరిగింది. ఎలక్షన్ కమిషన్ మీద మాకున్న అనుమానాలు రాగానే నువ్వు బయటకు వస్తున్నావు అంటేనే నీ రాజకీయ అక్కసు బయటపడుతుంది. నేనేమంటున్నా, నా ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒకే ఒక్క అంశం చెప్పు. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో 18 ఈవీఎంలు ఒక ఎలక్షన్కు చెడిపోయిన సంఘటనలు అయితే ఒకే నియోజకవర్గంలో ఒకే ఎలక్షన్కు సరిపోయిన సంఘటన అయితే నేను ఇంతవరకు చూడాలి. ఎంపీ కాన్స్టిట్యున్సీలో సైతం 10, 8, 5, 3 ఇట్లా నేను చూస్తున్నాం. మధ్యప్రదేశ్ ఎన్నికలు చూసిన నేను, ఛత్తీస్గఢ్ మా కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేసిన 18 ఈవీఎంలు చెడిపోయినప్పుడు ఆన్ టైం కౌంటింగ్ అప్పుడు నేను 18 ఈవీఎంల కౌంట్ కొరకు నేను వీవీప్యాట్ను రిక్వెస్ట్ చేసే రైట్ నాకు గైడ్ లైన్స్లో ఉంది. ఓకే, దీన్ని లెక్క పెట్టాలన్నప్పుడు లెక్క పెట్టకపోవడాన్ని నేను ఎవరిని నిందించాలి? ఓకే, టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు, అవి చెడిపోయినాయి కాబట్టి బీజేపీకి సంబంధం లేదు, ఈసీనే కదా. ఈసీ చుట్టబండలు చేసి దాన్ని క్లోజ్ చేసి 18 ఒక్కటి లెక్క పెడితే 240 తేడా వస్తే 240 తేడా వచ్చిందిగా, మీరు 1800తో ఓడిపోయినారు కాబట్టి మీకు 249తో గెలవరు కాబట్టి ఇది మేము తీసేయలేమని చెప్పేసి గెలుపుని డిక్లేర్ చేస్తే మరి 17 ఈవీఎంలు ఎవరు లెక్క పెట్టాలి? తేడా ఎట్లొస్తుంది? మిషనా అది మనిషా? మనిషి తప్పు చేస్తుంది, మిషన్ నువ్వు ఇచ్చేదాని ప్రకారమే తప్పు చేస్తుంది కదా. 1 = 1 మిషన్ ప్రకారం, 1 = 240 ఎట్లయితుంది? ఇది ఇలాంటివి వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత నుంచి తప్పించుకున్నప్పుడు మాత్రమే అనుమానాలు వస్తున్నాయి. మిషన్లు చెడిపోలేదా? చెడిపోయిన మాట వాస్తవం కదా. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిచిండ్రు అనుకుందాం, అక్కడ గెలిచిన తర్వాత కూడా వీళ్ళు అట్నే మాట్లాడతారా? అప్పుడు అనరా మరి మీరే అన్నారు కదా, మీరే ఎట్లా గెలిచిండ్రు అని చెప్పి అనే అవకాశం ఉంటుంది కదా. కానీ చర్చ అంతా అదే. దయాకర్ గారు, గెలిచిన సందర్భంలో ఇన్ని సమస్యలు ఉన్నా మేము గెలిచామని చెప్పటం, ఓడిపోయిన ప్రతి వాళ్ళు మొత్తం అరాచకాలు జరిగినాయని చెప్పడం సర్వసాధారణం అయిపోయింది. నేను ఒక్కదానికే కన్క్లూజన్ ఇస్తా. శివరాజ్ సింగ్ చౌహాన్ ఏమి ఈవీఎంల మీద అనలే, రమణ్ సింగ్ ఏమి ఈవీఎంల మీద అనలే, వసుంధర రాజే ఈవీఎం మీద అనలే. మీరు ఇంకో రాష్ట్రం గెలిచింది ఎక్కడ కూడా ఈవీఎం, తెలంగాణనే ఎందుకు అన్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి సమర్థించిన ఆంధ్రప్రదేశ్లో ఒకరికి ఫేవర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వస్తున్నది? దీన్ని తేల్చాల్సింది ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సైతం ఈవీఎంలు ఇప్పుడు వద్దు, అవసరం లేదు, బ్యాలెట్ పెడదామంటే ఈవీఎంలు మాత్రమే ఉంటాయని ఒక మాట అంటాడు. ఎలాంటి తప్పులు ఎక్కడ జరగలేదని చెప్పి వీళ్ళు క్లీన్ చిట్ ఇవ్వడానికి వీళ్ళకేం పవర్ ఇప్పుడు ఉంది అనుకుందాం. మనం వేరే పార్టీలకి ఎవరికి అసలు క్లీన్ చిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చితే అది ఊరక రాజకీయ విమర్శ తప్ప ఇంకోలాగా పట్టించుకోవాల్సిన పనే లేదు. రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం సార్. రామకృష్ణ గారు, చంద్రబాబు గారు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు, ఢిల్లీలో ఉన్నారు, పార్టీలు కలుస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆయన ఇప్పుడు 2 డిమాండ్లు లేవనెత్తా ఉన్నారు. ఒకటి, ఆ వీవీప్యాట్లో స్లిప్ 7 సెకండ్లు లేదు, 3 సెకండ్లే ఉంది, అది ఆ కోడ్ మార్చారన్నది ఒక ఆరోపణ అయితే, రెండవది స్వయంగా 50% లెక్కించాలని ఆయన చెప్తున్నారు. మూడవ అంశం, స్వయంగా ఆయన ఓటేసినప్పుడు నాకు ఎవరికి పడిందో నాకు కనపడలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు
దాదాపు 30% ఈవీఎంలు పనిచేయలేదని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఎన్నికల సంఘం 1% కూడా లేవని చెప్పి తేలుస్తున్నారు. ఏంటి మీ వివరణ ఏంటి? ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వల్ల ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పెద్ద సమస్యలు 3 శ్రీనివాస్ గారు: ట్యాంపరింగు, ట్యాపింగు, స్నూపింగు. అది అలా ఉంచితే ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈవీఎంల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ట్యాంపరింగ్ అనేటువంటి పదం పదే పదే వినపడతా ఉంది. సరే, ఎన్నికల సంఘం ఈ సందేహాలని ఇప్పుడు ఏదైతే మాట్లాడారో దయాకర్ గారు, ఆయన స్వీయ అనుభవంతో కూడినటువంటి మాటలు అవి, వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది దేశ ప్రజలందరికీ సంబంధించిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంపికకు సంబంధించినటువంటి అంశంలో నిర్లిప్తతో లేదా నిర్లక్ష్యమో లేదా తోసుబాటుతనమో అనేది సరైంది కాదు. ఇప్పుడు మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తినటువంటి అంశాలు, ఒకటి ఈవీఎంలు సరిగ్గా పని చేయటం లేదు, అవి కొన్ని చాట్ల మాత్రమే కావాలని పని చేయటం లేదు అని చెప్పి భావించవలసినటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ చేస్తా ఉంది. రామకృష్ణ గారు, ఈవీఎంలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గతంలో పార్టీలన్నింటినీ వెల్కమ్ ఆహ్వానించి ఒక ఈవీఎం మిషన్ అక్కడ పెట్టి మీరు ట్యాంపర్ చేసి చూపించండి ఎవరైనా ఏ పార్టీలో వాళ్ళని చెప్పి ఇదంతా ఆన్ రికార్డ్ జరిగింది. ఆ రోజు పార్టీలు ఏవి వెళ్ళలేదు, ఆ ప్రయత్నం చేయలేదు. సబ్జెక్టు కరెక్షన్ వివరావు గారు దాన్ని తర్వాత చెప్తారు ఏం జరిగిందన్నది. ఒక ఓపెన్ ఛాలెంజ్ అయితే వాళ్ళు ఎన్నికల సంఘం నుంచి వచ్చింది. దీనికి సంబంధించి వీవీ ప్యాడ్స్ లెక్క పెట్టండి, ఈ విధమైనటువంటి ఇబ్బందులు జరిగేటువంటి మిషన్స్కి సంబంధించిన ఇబ్బందుల్ని పరిష్కరించండి అని చెప్పి వెళ్ళటం జరిగింది. వారేం చెప్పారు? లేదు మేము లెక్కించడం ముందు కుదరదు అని చెప్పి అన్నారు. తర్వాత 1 లెక్కిస్తాము అని చెప్పి అన్నారు. 1 కాదు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు 5 లెక్కించమంది. అంటే ప్రాథమికంగానే ఎన్నికల సంఘం విధుల నిర్వహణ సక్రమంగా లేదు అని సుప్రీంకోర్టు నిర్ధారించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టులో ఏమైనా అఫిడవిట్ వేశారంటే అసలు వీవీప్యాట్స్ అన్ని లెక్కించాలంటే 6 రోజులు సమయం పడుతుంది అని చెప్పన్నారు. ఈ 6 రోజుల సమయం గతంలో పట్టలేదు మనందరికీ. మీరు ఆ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి కౌంటింగ్ సంబంధించి అప్పుడున్న పేపర్ బ్యాలెట్, ఆ పేపర్ థిక్నెస్ వేరు, ఆ పేపర్ సైజు వేరు, కట్టలు గట్టం ఇవన్నీ ఇంత మన హోటల్లో రిసీట్ ఇచ్చిన స్లిప్పుల్లాగా ఇంత స్లిప్పులు ఉంటున్నాయి. ఈ స్లిప్పుల్ని బండిలింగ్ కట్టడం, మళ్ళీ వాటిని లెక్కించడం, ప్రతి ఈవీఎంలోంచి వాటిని తీసి లోపల ఒక స్లిప్పు 1/2 స్లిప్ ఇరుక్కుందేమో వాటిని ఏరి బయటికి తీసి కట్టలు కట్టడం. అంటే ఇక 50% లెక్కించే బదులు మొత్తం లెక్కించవచ్చు కదా. అసలు 50% ఎందుకు అనాలి? చంద్రబాబు గారు 70% కూడా అంటున్నారు. అవసరం 70% లెక్కించాలి. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ సార్. అది నేను చెప్పేది. ఇప్పుడు ఇది ప్రధానమైంది సార్. అలా చేశారు. ఇదంతా ఉంటే సాక్షాత్తు ఎవరైతే ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేశారో వారు స్వీయానుభవాల దృష్ట్యా ఇవి ఓట్లు అక్కడ వచ్చినటువంటి ఓట్లకి ఈ వీవీప్యాట్స్లో ఉన్న స్లిప్పులకి మధ్య వ్యత్యాసం వస్తూ ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది గెలవనియండి వాడినిండి అది అలా ఉంచుతాం సరే. గెలిచిన వ్యక్తి మాట్లాడట కాబట్టి చాలా సందర్భాల్లో అవి మరుగున పడిపోయి ఉండొచ్చు. ఈ వ్యత్యాసం ఎందుకు వస్తూ ఉంది? ఇందాక మీరు లేవనెత్తినట్టుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వారు ఓటేస్తే నా ఓటు ఎటులిందో తెలవదన్నారు కదా అనేటువంటి మాట దానికి సంబంధించిందే. ఈరోజు ఇప్పుడు మనం మీటర్ నొక్కాం, అక్కడ ఓటు పడింది. ఈ ఓటుకు సంబంధించి వీవీప్యాట్లో స్లిప్ వచ్చింది. ఈ రెండింటినీ లెక్కేస్తే మరి వ్యత్యాసం వస్తూ ఉంది అని చెప్పి గతంలో జరిగిన అనుభవాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఒక్కసారి మీరు లెక్కేసి చూపిస్తే సరే 50% లెక్కించండి, నిజాలు నిర్ధారణ అవుతాయి కదా. లేదు ఏం లోపాలు ఉన్నాయో మీరే చెప్పండి. వీవీప్యాట్కి మధ్యలో లేదంటే అక్కడ బటన్ నొక్కుతానికి మధ్యలో ఆ స్లిప్కి ఎందుకు తేడాలు వస్తున్నాయో కారణాలు ఏంటో మీరే చెప్పండి. ఇవేవీ వివరణ ఇవ్వకుండా వీటిని ఏమీ సక్రమంగా సరిచేసే ప్రయత్నం చేయకుండా దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేయటం వెనక కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని రాజకీయ పార్టీలు కూడా వదిలిపెట్టండి రామకృష్ణ గారు. అసలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం రెస్పాన్సే తీసుకుందాం. నేను మాట్లాడలేదు అంతే సార్. నేను రాజకీయపరమైన అంశాలకు వెళ్తలేదు. ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సంఘాన్ని భుజానేసుకున్నట్టుగా మాట్లాడటం వల్ల ఇది రాజకీయపరమైనటువంటి విమర్శలకు దారితీస్తాను తప్పించి మేము ఎన్నికల సంఘాన్నే కోరుతున్నాం. ఎన్నికల సంఘం ఈ విధంగా చెయ్యండి, ఈ అనుమానాలు ఉన్నాయి, సాక్షాత్తు మేము ఓటేస్తే మా ఓటు మీదే మాకు నిర్ధారణ కానటువంటి సమస్య ఉంది, అది అసలు అవునా కాదా అని అన్నాలంటే వీవీప్యాట్సే లెక్కించాలి. వీవీప్యాట్స్ని లెక్కించండి. ఒక 50% లెక్కించితే అన్ని తేలిపోతాయి. రామకృష్ణ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. రామకృష్ణ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల పైన ఓట్లు ఉన్నట్టున్నారు. 80% పోలైంది. 3.5 కోట్ల మంది పైగా ఓట్లేశారు. నిజంగా ఓటేసినప్పుడు వీవీప్యాట్లో స్లిప్పు వాళ్ళు వేసిన గుర్తుకి కనపడకుండా అది వేరే పడు అసలు అది కనపడకపోతేనో అసలు ఎలక్షన్ జరిగేదంటారా? ఆగిపోయేది, స్తంభించిపోయేది కాదా? నేను అనేది అదే.
ఇక్కడ చాలా సందర్భాల్లో ఇప్పుడు వేసిన తర్వాత వేయటానికి ముందు కానీ ఓటర్కి ఇప్పటికీ అనుమానం ఉంది శ్రీనివాస్ గారు. అది మీకు కూడా చాలా ఫోన్లు వస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఈవీఎంలు భద్రతగా ఉన్నాయా, ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతాయా, అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది. సరే, మీలాంటి వారు ఇలాంటి చర్చ పెట్టి నివృత్తి చేసే కొన్ని ప్రయత్నాలు చేసినా సామాన్యులకి ఇప్పటికీ కూడా ఆ భయాలు ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, నేను రాజకీయపరమైన మాటలు మాట్లాడదు, ఎన్నికల సంఘం వాటన్నిటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు దయాకర్ గారు చెప్పారు 240 ఓట్లు తేడా వచ్చింది ఒక దానిలో అని చెప్పని, మిగతా 17ని వదిలేయటం వల్ల అది దానికి ఎవరు సమాధానం? మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. ఎవరు గెలిస్తే వాళ్ళు మిగతా 17లో సమానంగా ఉన్నాయి అనుకోండి, అది ఇప్పుడు దయాకర్ గారు కూడా మాట్లాడేవారు కాదు, ఇంకోళ్ళు కూడా మాట్లాడడం కదా. రైట్ సార్ లైన్లో ఉండండి. వివీరావు గారు, ఇవాళ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఒక ఇది డిక్లేర్ చేశారు. బ్లడ్ శాంపుల్ తీసుకోవాలంటే ఒక చోట పొడుస్తాం, 20 చోట్ల పొడుస్తాం ఆ పేషెంట్కి. అలాగే మేము ఒకటి అనుకున్నాం, ఎన్నికల సంఘం 5 సుప్రీంకోర్టు ఒక 5 లెక్క పెట్టండి, అది కూడా 2 చోట్ల ర్యాండమైజేషన్ అని చెప్తా ఉన్నారు. ఒక బల్క్ ఆఫ్ ఈవీఎంస్ ఏ నియోజకవర్గానికి పంపాలన్న దగ్గర ర్యాండమైజేషన్ జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి ఏ బూత్కి ఏది వెళ్ళాలనేది కూడా మళ్ళీ 2వ ర్యాండమైజేషన్ జరుగుతుంది. కాబట్టి ఇందులో ఎక్కడా కూడా కావాలని ఒక చోట చేయడానికి అవకాశం లేదు. అలాగే వీవీప్యాట్లకు సంబంధించి ఆ డౌట్ ఉన్నది కాబట్టి 5 బూతుల్లో కౌంట్ చేస్తాం చాలా స్పష్టంగా చెప్తున్నారు. తేడా వస్తే ఈవీఎంకి వీవీప్యాట్కి తేడా వస్తే ఏం చేయాలనేది మరి వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలియదు. అలాగే మీరు ఆ సమావేశంలో కూడా గతంలో ఉన్నారు, వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు, పార్టీలను ఆహ్వానించినప్పుడు ఏం జరిగింది, వీటికి నివృత్తి ఏంటి? ప్రధానంగా శ్రీనివాస్ గారు, ఒక ఎన్నికల నిఘా వేదిక యాక్టివిస్ట్గా ఈ దేశంలో మొట్టమొదటిసారి ఈవీఎం సంబంధించినటువంటి 50 ప్రశ్నలు, దాని యొక్క చిప్ దగ్గర నుండి, దాని డిజైన్ దగ్గర నుండి, దాని హార్డ్వేరు, దాని మ్యానుఫ్యాక్చరర్స్ ఈవీసీఎల్ బీసీఎల్ కంపెనీ, దాని ఎలక్షన్ ప్రాసెస్లో వస్తున్నటువంటి అంశం, అది గోడౌన్స్లో నుండి ఎలక్షన్స్లోకి వచ్చిన అంశం, కౌంటింగ్ డే రోజు, పోలింగ్ డే రోజు, అన్ని అంశాలు మేము ఇంత విస్తృతంగా అడిగినటువంటి ఒక పిటిషన్ ఈ దేశంలో ఫస్ట్ టైం 2009లో, అది కూడా ఆంధ్రప్రదేశ్లో, మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మేము ఎన్నికల నిఘా సందర్భంగా మాతో పాటు కేజీఆర్ లాంటి పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళు తిరుగుతున్నప్పుడు కొద్దిమంది లేవనెత్తినటువంటి ప్రశ్నలకు అనుమానం వచ్చినప్పుడు ముందస్తు రాజకీయ పార్టీని అలర్ట్ చేయడం వల్ల రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆనాడు మేము స్పష్టంగా సుప్రీంకోర్టులో మేము మిమ్మల్ని అడగడానికి మూలం, ఇన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడు టీడీపీలో 69 బూతులు, టీఆర్ఎస్లో 28 బూతులు, జయలలిత గారు 40 బూతులు, ఈ రకంగా మేము వేసి ఇచ్చి స్పష్టంగా మేము కారణాలు కూడా చెప్పాము ఎందుకు మీకు రావాల్సి వచ్చింది. దీన్ని కౌంటర్ వెరిఫైడ్ విత్ టెక్నికల్ ఎక్స్పర్ట్ హరిప్రసాద్ గారు, నెట్ ఇండియా అనే సంస్థ ఈరోజు నిన్న హరిప్రసాద్ గారు అయితే దేశవ్యాప్తంగా మళ్ళీ కొత్త సంచలనం సృష్టించినటువంటి వారు మాకు సపోర్టర్గా ఆ రోజు ఒక టెక్నికల్ టీంతో పనిచేస్తున్నారు. వారితో పాటు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరితో మేము ఎన్నికల కమిషన్ ముందుకు మొదటిసారి వెళ్ళినప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు వక్తలు మొత్తం కూడా ఈ పార్టీల వక్తలు చెప్తున్నారో, అది ఎన్నికల నిర్వహణ అనేది సుప్రీంకోర్టు కన్నా పవర్ఫుల్ అయింది ఈరోజు ఎన్నికల నిర్వహణ, ఎన్నికల కమిషన్కి. సుప్రీంకోర్టు అంటే ఏదో ఇష్యూ ఓరియంటెడ్ ఒక సమస్యల వారి, కానీ ఇది మొత్తం దేశ భవిష్యత్తుని మీ చేతిలో పెట్టిన పరిస్థితిలో నాలాంటి ఒక ఎన్నికల నిఘా వేదిక యాక్టివిస్ట్ వెళ్తే సింపుల్గా సమాధానం ఇచ్చేది పక్కన పెట్టినప్పుడు నాకు విధిలేని పరిస్థితిలో సుప్రీంకోర్టుకి వెళ్ళి, ఇదంతా కూడా 2009 ఎన్నికల తర్వాత వారం రోజుల్లో జరిగినటువంటి పరిణామం. బాలకృష్ణన్ గారు సుప్రీంకోర్టు మాకు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు మేము మళ్ళీ వెళ్ళి, మీరు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందయ్యా మాకు నివృత్తి చేయండి, నో మీరు ఇవన్నీ మాట్లాడడం కాదు, మీరు ఒక ఒరిజినల్ ఈవీఎం మాకు ట్యాంపర్ చేసి చూపించండి. ఓకే, మేమేమన్నామంటే ట్యాంపరింగ్ అనే అంశము చేసిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవరికి దొరకదు, ఎవరికి కనిపెట్టలేడు. ఆ ఒక్క మూల సూత్రం వల్లనే మీరు కూడా కనిపెట్టరు ఎన్నికల కమిషన్. ఎందుకంటే మీ నిర్వహణలో జరుగుతున్నటువంటి తప్పులన్నిటికీ మీరు ఈ 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఏ ఎలక్షన్ పిటిషన్స్ వేసినా, ఎంతమంది ప్రశ్నించినా సమాధానం చెప్పకపోవడానికి మూలం మీ కంట్రోల్లో లేదు. టెక్నాలజీ చెయ్యలేరు అని మీరు చెప్పడం తప్పు. మీ కంట్రోల్లో లేదు. ఇది 8 దేశాలు ఆల్రెడీ బ్యాన్ చేశాయి. మూల సూత్రం ఏంటంటే బిట్వీన్ ద డే ఆఫ్ పోలింగ్ అండ్ కౌంటింగ్ ఓట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద డిజిటల్ షేప్, వేరే పేపర్ బ్యాల్లో ప్రింట్ షేప్లో ఉంటుంది. డిజిటల్ షేప్లో ఉన్నది అది
ట్యాంపరింగ్ గురవుతుంది, ఆధారాలు వదిలిపెట్టదు, దొంగతనం చేస్తాడు కానీ దొంగ దొరకడు అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎట్లా చెప్తుంది గట్టిగా జరగలేదు బికాజ్ నాకు కాన్స్టిట్యూషనల్ బాడీ, నాకు హైయెస్ట్ పవర్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పింది మీరు వినాలి. నేను అంటున్నాను, మీరు చెప్పింది వినాలనుకున్నప్పుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే మీరు మాట్లాడే మాటల్లో ఆ స్పష్టత, ఆ క్లారిటీ ఇచ్చినప్పుడు మీకు ఆ గౌరవం ఉంటుంది. మిమ్మల్ని రెండు క్వశ్చన్లు వేస్తాను. ఒకటి, ప్లీజ్. ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు ఒకటేమో అసలు వీవీప్యాట్లో డిజిటల్ షేప్ లో ఉండేది కాకుండా ఫిజికల్ గా కూడా ఓకే, ఆ తర్వాత జరిగిన పరిణామాలలో జరిగింది వచ్చింది కదా. వీవీప్యాట్ వచ్చింది. ఇప్పుడు రెండో పాయింట్ ఈవీఎంలో ఓట్లు వేసిన తర్వాత అక్కడ పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, పోలింగ్ ఆఫీసర్లు ఉంటారు. మొత్తం ఎన్ని ఓట్లు పోలేని అన్నది ఫైనల్గా వాళ్ళ బుక్లో రాస్తారు. ఆ బుక్ ప్రకారమే ఓటర్ లిస్ట్లో పార్టీలు రౌండ్ ఆఫ్ చేసుకుంటారు. కొంతమంది విడిగా కూడా రాసుకుంటారు. పార్టీల వాళ్ళకి ఇచ్చిన ఏజెంట్లకు ఇచ్చిన ట్రైనింగ్ని బట్టి ఎన్ని ఓట్లు పోలేని అని కూడా వాళ్ళు ప్రతి పోలింగ్ ఏజెంట్ రాసుకోవాలి. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుంటే ప్రాపర్గా. ఎలక్షన్ కమిషన్ ఎంప్లాయీస్కి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒక పేపర్ మీద అవన్నీ కూడా రాస్తారు. 481 ఓటు పోలేంది అని వాళ్ళు రాసి క్లోజ్ చేస్తే అది ఎవరైనా వెళ్ళి వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఒకటి అంటే నంబర్ ఆఫ్ ఓట్స్ పెంచడానికి 5% ఇప్పుడు మనం ఆరోపణలు వింటూ ఉన్నాం, 5% ఓట్లు పెరిగినాయని. అంటే పార్టీలకు అంత ఓపిక లేక దాన్ని చెక్ చేసుకోవట్లేదు అన్నది ఒక అంశం, ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఓట్ల సంఖ్య మారకుండా ఈ పార్టీ ఓట్లు ఆ పార్టీకి, ఆ పార్టీ ఓట్లు ఈ పార్టీకి మొత్తం పోకుండా డిజిటల్ షేప్లో ఉండొచ్చు. దయాకర్ గారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంసీఏ చేశారు, నేను కంప్యూటర్ సైన్స్లో వర్క్ చేశాను, ప్రొఫెసర్గా పనిచేశాను, చాలామంది చేశారు. అంటే డిజిటల్ షేప్లో ఉన్న డేటా మొత్తం ఒకదానిలోంచి ఒకదానిలోకి మొత్తం ట్రాన్స్ఫర్ కాకుండా 4 ఓట్లు దీనిలో దానికి తర్వాత మారుతాయని మీరు చెప్తాం. మారడానికి అవకాశం ఉంది, డిజిటల్ షేప్లో స్టోర్ అయి ఉంటుందని చెప్తా ఉన్నారు. దాని మీద మరి ఈసీ ఆహ్వానించినప్పుడు ఎందుకు పార్టీలు కానీ ఎక్స్పర్ట్స్ కానీ వెళ్ళలేకపోయారు? ఖచ్చితంగా ఇది చాలా తప్పు. ఎలక్షన్ కమిషన్ మాట్లాడేది శుద్ధ తప్పు. దానికి నేనే సాక్ష్యం, నేనే వెళ్ళాను సుప్రీంకోర్టులో. ఎప్పుడైతే మేము వెళ్ళినప్పుడు మేము కష్టంగా అడిగాం, ఏమనంటే మీరు మాకు సమాధానం చెప్పకుండా మమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు, కానీ మా పిటిషన్లో మీరే పార్టీ కాబట్టి మిమ్మల్ని మీరు 4 గోడల మధ్యలో చూపిస్తే మీరు అవునంటారు, మేము కాదంటాం. మరి దీనికి ఎవరు ఒక ఎడ్యుకేషన్ ఉండాలి కదా అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ సమస్య మేము అడిగాం. నేను నందన్ నీలేకిన్ మీలాంటి ఎక్స్పర్ట్స్ నందన్ నీలేకిన్ గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని మేము రిక్వెస్ట్ చేశాము. మరి వాళ్ళు మేము పిలుస్తామంటే ప్రొసీజర్లో ఒప్పుకోలేదు వాళ్ళు. అప్పుడు మేము ఒక ప్రొసీజర్ ఇచ్చాం, మేమే ఎడ్యుకేషన్ ఉంటాము, ఈ సమస్య మీకు ఈసీఎల్ బిఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ మధ్యలో మరి చెప్పారు. ఈ మాట చెప్పి మాకు లెటర్ ఇచ్చినాక వితిన్ 2 డేస్లో నాకు ఈసీఎల్ కంపెనీ నుండి 100 కోట్ల రూపాయలకు మిమ్మల్ని పరువు నష్టం దావా వేస్తున్నాం, మీరు అనవసరంగా మా మీద డౌట్లు రేజ్ చేసి ఎలక్షన్ కమిషన్ ముందు వెళ్ళారని చెప్పారు. అప్పుడు నేను మళ్ళీ ఒక లెటర్ రాశాను ఎలక్షన్ కమిషన్, అయ్యా మీరేమో దేశమంతా చూడ మమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు, మరి వాళ్ళెందుకు మమ్మల్ని పరువు నష్టం దావా అని చెప్పేసి మాకు ఇప్పుడు హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఈవీఎం, మీరా వాళ్ళ? అప్పుడు మళ్ళీ నాలుక గరుచుకొని బాబు అట్లా కాదు, మీరు అంత కాంట్రవర్సీలోకి వెళ్ళకూడదు, మేము ఎడ్యుకేషన్ ఉంటాం, మీరు రండి చూపించండి. జస్ట్ ఓకే, వీఆర్ నాట్ ఎనీ పొలిటికల్ పార్టీ, మా పర్సనల్ ఇంట్రెస్ట్ లేవు, మేము యాక్టివిస్ట్ కాబట్టి చూపిద్దాం. మేము వెళ్ళిన కారణం ఏంటంటే ఆల్రెడీ పోలైన ఓట్లు ఎలా ట్యాంపర్ జరిగింది అనేది చూపించలేమని ముందే చెప్తున్నాం, కానీ ఎలా జరగబోతుంది అనేది ఆ ప్రాసెస్ను మీరు అర్థం చేసుకోవడానికి మేము చెప్పాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ పోలైన ఓట్లని ట్యాంపర్ చేయలేమని మీరే ముందు చెప్తున్నాం. కాకపోతే ఆ చెప్పడం ఎందుకు చెప్తున్నామంటే మేము మీ ముంగట కళ్ళ ముందర మేము ట్యాంపర్ చేసి చూపిస్తాము, మీరు కనిపెట్టండి. ఇక్కడ కనిపెట్టలేరు, నిన్న ఎన్నికలు జరిగింది ఎట్లా కనిపెడతారు అది మేము చెప్పదలుచుకున్నాం. అంటే ట్యాంపరింగ్ నిరంతరం జరుగుతుంది కానీ వీళ్ళు కనిపెట్టలేరు, ఆ కనిపెట్టలేరు అనే అంశాన్ని మేము చూపించదలుచుకున్నాం. దానికోసం లోపలికి వెళ్ళాం. ఓకే, వెళ్ళినప్పుడు మేము ఒక ప్రొసీజర్ ఇచ్చినప్పుడు అది ఈసీఎల్ బిఎల్ కంపెనీ అర్థమైంది కానీ ఎలక్షన్ కమిషనర్స్కి అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళు ఎవ్వరు కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాదు, వాళ్ళు గుడ్డిగా మ్యానుఫ్యాక్చర్స్ మీద ఆధారపడి. ఈసీఎల్కి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? లోపాన్ని చూపిస్తే లోపాన్ని సరి చేసుకోకుండా ఈసీ ఉండాలి. ఎగ్జాక్ట్, నేను ఇప్పుడు చెప్తున్నా. వాళ్ళు అన్నది ఏంటంటే ఆ రోజు మేము లోపలికి వెళ్ళిన తర్వాత నేనే పిటిషనర్ చర్చ కంటిన్యూ చేద్దాం.